సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అయితే వేటిని పరీక్షించాలో కూడా వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. 1 ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించాలని ఎఫెసీ 5:10లోను. 2 మనం విశ్వాసం కలవారమై ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలని 2 కొరింథీ 13:5లోను. 3 ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించుకోవాలని గలతీ 6:4లోను. 4 ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలనని, అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలను త్రాగవలనని 1 కొరింథీ 11:28లోను. 5 ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించమని 1 యోహాను 4:1లోను. 6 దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోమని రోమా 12:2లోను రాయబడింది. ఇలా మనం సమస్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ఏ పని చేసినా దాని ఫలమేంటో ఆలోచిస్తే అది దేవునికి అనుకూలమైనదా కాదా, అది మనకు దీవెనకరమా కాదా అని అర్థమవుతుంది. ప్రతి బోధ, ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించాలి. ఎందుకంటే మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పరుడి అని ప్రభు అన్నారు కాబట్టి.